చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఎరువు కొనుక్కుంటావు, కానీ ఎరువు చేసిన పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో అన్ని ధర్మబద్ధంగా చేసి ఉండదు. మనం ఒక బియ్యం కొనుక్కుంటాం, ఆ పంట అదేదో కరెంటు, మన భూమి, మన రాదు ఏదో ఒక నా గొప్ప మనిషి లేడయ్యా. అది పట్టుకొని వెళ్ళాడితే కష్టాలని వాళ్ళే పక్కన పంపించేసి అలా ఎన్ని కష్టాలు పంపించకపోతే ఈ దినం నువ్వు అమ్మవారి గుడిని ఇంత ప్రారంభం అంటే ఆమె మీతో ఉందని లెక్క. ఇంకా వేరే ఆలోచనే తమిళపాటు తరతరాలు అమ్మ నాయన కదా, నీ తరం అమ్మాయి తరం అందరూ కూడా ఆరాధిస్తూ ఉండాలి. మొదలుపెట్టినట్టు కాదు, దీనికి శక్తి పెరగాలి. ఎన్నో పనులు ఉన్నప్పటికీ చాలా షెడ్యూల్ ఉండే, బిజీ షెడ్యూల్ ఉండే, చిన్న మనిషిని. ఆమె శక్తి ముందు నేను చాలా చిన్నదాన్ని, కానీ ఏమైతుందంటే ఒక 10 మంది పిలుస్తాను చోట్ల తిరగడానికి ఒకసారి శరీరాన్ని పోపుతుంటుంది. కుమారుడు అమ్మ నాన్న దేవాలయాన్ని పోట్లాడితే కళ్యాణ కనకదుర్గమ్మాదేవి అందరికీ ఒక అనుగ్రహం పొందాలి, లోక కళ్యాణం చేస్తుందని చెప్పి చాలా మంగళగౌరి వల్లనే. కాబట్టి ప్రతి మంగళవారం క్లాసెస్ మొదలు పెట్టండి. సాయంత్రం పూట 30-20 ప్రతి క్లాస్లో ఒక 5 నామాలు చాలు. అన్నీ చెప్పించారు, భయపడిపోతారు. 5 నామాలు 5 నామాలు ఎందుకు, ఏం గొప్పతనం. చిన్న పసుపు అమ్మవారి పంచపూజాం కుర్యాత్ 5 చాలు. ఉపచారం 5 పంచ ఉపచారాలు నేర్పించండి అందరికీ. ఏ విచక్షణ 5 ఉపచారాలు సింపుల్గా చేయాలి. మనం పూజ కూడా పెద్దగా చేసినాం అనుకో, 2 దినాలు చేస్తాడు, 3వ దినం ఇక్కడ ఇంత పెద్ద ప్రసాదం. 5 పంచ ఉపచారాలు. బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి పంచ ఉపచారం నేర్పించండి. ఒక పిల్లలు ఆడపిల్లలకు మంగళగౌరికి వ్యత్యాసం లేదు. చిన్న ప్రశ్న గణపతి ఆకనే మంగళగౌరిని పెట్టి ఆ 5 పూజలు చేయించి ఒక 5 నామాలతో మొదలు పెట్టండి. 5 శుక్రవారం మంగళవారం క్లాసెస్ పెరుగుతూ ఉంటుంది.